నేను నమ్మిన పవిత్ర గ్రంథం జోలికి ఎందుకు వస్తున్నావు? ఎందుకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నావు? నీకు చేతనైతే సమాజంలో ఎన్నో చెడులు ఉన్నాయి. మాటి మాటికి బైబిల్లో చెడుంది, బైబిల్లో చెడుంది, బైబిల్లో చెడుంది అని చెప్తున్నావు. ఈరోజు సమాజంలో నువ్వు నీ పిల్లలు కలిసి ఏదో ఒక సినిమా చూడండి, చూద్దాం. ఈరోజు ఒక సమాజంలో కుటుంబం అంతా వెళ్ళి ఒక సినిమా చూడండి. ఒక తల్లి సిగ్గుపడుతుంది, ఒక కూతురు సిగ్గుపడుతుంది, ఒక తండ్రి సిగ్గుపడతాడు. ఎందుకంటే అన్ని బూతులు, బూతు మాటలు, బూతు పాటలు, ద్వంద్వ డబుల్ మీనింగ్ అర్థాలు. చెడిపోయిందండి సమాజం, చెడిపోతుంది. మరి చెడిపోతున్న సమాజాన్ని సంస్కరించడం నీకు చేత కాదే? మంచిని నేర్పించడం నీకు చేత కాదే? దాని మీద దండెత్తడం నీకు చేత కాదే? ఏమండి ఈరోజు ఈ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అడుగుతున్నారా ఎందుకు అయ్యేలాంటి సినిమా తీసామని? ఎందుకయ్యా తప్పుడు భయంకరమైన అశ్లీలకరమైన పరిస్థితులతో ఎందుకు నువ్వు రిలీజ్ చేస్తున్నావు ప్రజల మధ్యని? ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో తెలీదు. ఏమండి సభ్య సమాజం తలదించుకునేటట్లుగా ఒకరోజు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఏ సర్టిఫికెట్? యూ సర్టిఫికెట్ అని ఇస్తున్నారు. సర్టిఫికెట్లు ఏం ఉపయోగం? అది మీ టీవీల్లోనికి, మీ మొబైల్స్లోనికి, చివరికి మీ ప్రాంతాల్లోనికి పెద్ద పెద్ద పోస్టర్లు, అశ్లీలమైన పోస్టర్లు. దీనికోసం ఎందుకు ఎవడు అడగడు? అంత దమ్ము లేదు గనుక. ఎందుకంటే వీడు కూడా దొంగ గనుక, వీడు కూడా దొంగచాటుగా చూస్తాడు గనుక.